హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. మనం ఫ్లాట్ కొన్నాం కదా, అది భద్రంగా ఉంటుంది, దాని చుట్టూ ఫెన్సింగ్ ఉంది, లేకపోతే దాన్ని గోడ కట్టేసినాము, దాంట్లో రూమ్ పెట్టినాము అని వదిలేసి ఎక్కడో అమెరికానో లేకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళి పని చేసుకుంటే సంవత్సరం 6 నెలల్లో 3 నెలల్లో ఆ ఫ్లాట్ ఎవరొకరు కబ్జా చేస్తారు. అది కూడా రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. అది ఎలా అంటే అసలు ఈరోజు దులాపూర్లో ఈరోజు జిడిమెట్ట పోలీస్ స్టేషన్ సంబంధించి చూడండి ఒకసారి. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు. ఇవన్నీ 7 అంటే 8 డాక్యుమెంట్లు అన్నమాట. ఈ వైజాగ్ ఎక్కడ పడితే అక్కడ ఈ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఆధార్ కార్డులు తయారు చేసి అక్కడ చనిపోయిన ఒక మనిషి ఉంటుండగానే ఆయన చనిపోయిందని చెప్పి ఆ ప్లేస్ లో ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడుకొని ఇట్లాంటి పనులు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కుద్లాపూర్ పద్మాక్క అంటారు, పద్మారెడ్డి అలియాస్ పద్మాక్క, ఆమె ఈ యొక్క 147 ఫ్లాట్ నెంబర్ సుభాష్ నగర్ లో ఉన్న ఫ్లాట్ నెంబర్ కి సంబంధించి ఒక 3.5 లక్షలకి బేరం కుదుర్చుకొని మొత్తం ఈ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళ అక్క పేరు మీద చేసుకుంది. వాళ్ళ అక్క పేరు మీద చేసుకున్నాక ఇప్పుడు డీసీపీ ఏమంటున్నాడు, బాలనాథ్ డీసీపీ ఏం చెప్తున్నాడు. ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా తెలియించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉస్మానాబాద్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 ఈయన నంద్యాల సురేష్ అని చెప్పేసి ఈయన ఇప్పుడు కూడా ఓడిసిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడే కొనుక్కొని అది ఖాళీగా అక్కడ ఓడిసిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరం వస్తూ ఉంటారు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండేమాట పద్మజారెడ్డి అలియాస్ పద్మ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ నారాయణ అంటే మీకు భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. మా పెద్ద రిజిస్ట్రేషన్ 20 ఏళ్ళ నుంచి నా ఇంట్లో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలా చెప్పేసి మా పోలీసులకు వచ్చింది. దాంతో క్లోజ్ చేయగా మనకు తెలిసిందంటే ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా. ఈ నరేంద్రను ఆధార్ ఆపరేటర్, తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులు నటించేవాళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి, హైదరాబాద్ లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద ఆపరేట్ చేసేవాడు. ఇతను సస్పెక్ట్ చేయడం కూడా ఉంది హైదరాబాద్ నుంచి. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలని పథకంలన్నీ 10 మంది ముఠా వ్యక్తులను చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకుని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ పాన్ కార్డు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కార్డు తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో సీసీ కార్డు తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కుటుంబం మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హైదరాబాద్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, హైదరాబాద్, దేవపల్లి, ఈ కేసు 6 కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో 74 యార్డ్స్కి, జూబ్లీ హిల్స్లో 1000 యార్డ్స్కి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెడుతున్నారు. అతన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అవసరంగా కూడా పడుతున్నారు. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు పోలీసులు తీసుకుంటే వాళ్ళని కూడా మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ వాళ్ళు చూసి మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఒరిజినాలిటీ చెక్ చేసుకుని మాత్రమే ఇలా ఎవరు పడితే వాళ్ళు అంటే వాటిని కొన్ని మీరు మోసపోవద్దు, జరుపుకోవద్దు. వీళ్ళ ఇప్పుడు 8
డాక్యుమెంట్ సంబంధించి పద్మారెడ్డికి సంబంధం ఉందా లేకపోతే ఉంటుంది? దీంట్లో మెయిన్ ప్రధాన పాత్రదారు పద్మజారెడ్డి. మొత్తం ఎన్ని 8 డాక్యుమెంట్ సంబంధించి లేదు, ఈ ప్లాట్కి సంబంధించి పద్మజారెడ్డి సాల్వ్ చేసి యాక్చువల్లీ ఈ ప్లాట్కి సంబంధించి ఇక్కడ చిన్న చిన్న పంచాయతీలు అవి చేసే సమాచారం. ఈ ప్లాట్కి సంబంధించి ఆల్రెడీ ఓనర్ కాకుండా వేరే వాళ్ళ మీద గొడవ పడుతుంటే ఈవిడ కనుబడి ఈవిడ మళ్ళీ డాక్యుమెంట్స్ తయారు చేసి డబ్బులు కొట్టి మళ్ళీ ఇక్కడ అక్క పేరుతోటి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆవిడ పేరు కోమల కుమారి, నాగిరెడ్డి కోమల కుమారి ఏవో ఆవిడ పేరుతోటి పద్మజారెడ్డి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసింది. ఈవిడ A3 రేఖాక కరుణాక వీళ్ళు ప్రధాన. ఇది ఒకసారి గమనించండి. మనం ఏదో జాగా కొన్నాము బాగానే ఉంటుంది సేఫ్గా ఉందంటే అది అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మనం ఎక్కడో ఉద్యోగాలు చేసుకొని ఎక్కడో బతకడానికి పోయి ఏదో పని చేసుకుంటుంటే ఈ ల్యాండ్ ఎంతో కష్టపడితే తప్ప ఇల్లు మనం కొనుక్కోలేము. అలాంటిది ఆ ల్యాండ్ కూడా అట్లనే పోతుంది. దయచేసి ఎక్కడైనా సరే కొంచెం జాగ్రత్తగా మీ ఫ్లాట్ ని కాపలా కాసుకుంటూ ఉండాలి. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి చూసుకుంటూ పోవాలి. డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోవాలి. SRO దగ్గర కూడా. నేను మీ దండపాటి కూడా అందరికీ నమస్కారం.